మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలండి. మన ప్రభువు గొప్పవాడు, శక్తిమంతుడు, సహాయకుడు, మనల్ని ప్రేమించి సంపూర్ణమైనటువంటి తన కృపతోటి మనల్ని నడిపిస్తున్నటువంటి మహాఘనుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుని సన్నిధానానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాట్సాప్లోను అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ వాక్యాన్ని గమనించి, మీ మాటలను గమనించి, ఇవాంజలిస్ట్ జాన్సన్ వేరుపనేని మీకు లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఫేస్బుక్లోను అదేవిధంగా యూట్యూబ్లో మీరు చూడవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి. ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభిస్తున్నాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క నామానికి మహిమ చెల్లించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహా ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకై మీకు వందనాలు. కృపలో బలపరిచి నడిపిస్తున్నందుకై స్తోత్రములు. మీ సన్నిధిని, ప్రసన్నతను, కృపను, కనికరమును మాకు తోడుగా ఉంచుతుంది. దయచేసి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రములు. మీ సన్నిధానంలో ప్రభువా ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని కొనియాడడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువా ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి తండ్రి. మీ బిడ్డలమైన మేమందరం ప్రభువా మీ వాక్యము ద్వారా ఉదక స్నానం చేయడానికి మీరు మాతో మాట్లాడండి. మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట పరిశుద్ధాత్మ దేవుడా, మహాతండ్రి, గొప్ప తండ్రి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, మా దేవా, మీ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి సహాయం చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ బాక్స్ వస్తుంది చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తూ గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Our God is an awesome God.
an awesome God, He reigns from heaven above with wisdom and power and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom and power and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom and power and love. Our God is an awesome God. Hallelujah. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన వారమంతా యేసయ్య తన ప్రేమను బట్టి మనల్ని కాపాడి మనల్ని ఆదుకొని మనల్ని చూచి మనకున్న అనారోగ్యాలన్నిటినీ స్వస్థపరిచి మరలా మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపడతాం. మొదటిగా ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. మనసు
నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. హల్లెలూయా. యేసు నామం, యేసు నామం గొప్ప 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 నామం. యేసు నామం, యేసు నామం గొప్ప 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 నామం. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. సన్నుతింపబడును ఎల్లకాలము, స్తుతి అందదగినది ఒకే నామము. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. యేసు, యేసు. పాపమెంత ఘోరమైన పరిహరించును, నీరులైన వారినెల్ల కనికరించును. పాపమెంత ఘోరమైన పరిహరించును, నీరులైన వారినెల్ల కనికరించును. యేసు అని పిలిస్తే, యేసు అని పిలిస్తే భయము కలుగును. యేసు అని పిలిస్తే భయము కలుగును. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. హల్లెలూయా. ఈనాటి రోగమైన స్వస్థపరచును, ఈడేమి అంటకుండా భద్రపరచును. ఈనాటి రోగమైన స్వస్థపరచును, ఈడేమి అంటకుండా భద్రపరచును. యేసు పేరు తలిస్తే, యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. యేసు పేరు తలిస్తే నెమ్మది దొరుకును. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. చాటించెదము అతిశయిస్తూ, కార్యములను వివరిస్తూ. యేసు నామం గొప్ప నామం, యేసు నామం పూజనీయం. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. యేసు, యేసు.
మధ్యలో ఉన్న సేవ వచ్చి కీర్తన గ్రంథం 92వ కీర్తన పఠిస్తుంది. Psalms 92, a song of praise. How good it is to give thanks to you, Lord, to sing in your honor, O Most High God, to proclaim your constant love every morning and your faithfulness every night. With the music of stringed instruments and with melody on the harp, your mighty deeds, O Lord, make me glad. Because of what you have done, I sing for joy. How great your actions, how deep are your thoughts. This is something a fool cannot know, a stupid man cannot understand. The wicked may grow like weeds, those who do wrong may prosper, yet they will be totally destroyed, because you are supreme forever. We know that your enemies will die, and all the wicked will be defeated. You have made me as strong as a wild ox. You have blessed me with happiness. I have seen the defeat of my enemies and heard the cries of the wicked. The righteous will flourish in palm trees. They will grow like cedars of Lebanon. They are like trees planted in the house of Lord, that flourish in the temple of our God, that still bear fruit in old age and are always green and strong. This shows that the Lord is just, that there is no wrong in my protector. Amen. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. Greet you all in the name of Jesus Christ of Nazareth once again. Because of his grace we still alive. Hallelujah. దేవుని మహాకృపను బట్టి మనము క్షేమకరంగాను, సంతోషంగా, సమాధానంగా జీవించి ఉన్నాం. అందును బట్టి ప్రభువుని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రములు. ఇంతవరకు నా కుమార్తె 92వ కీర్తన మరి ఇంగ్లీష్లో చదివి వినిపించింది. నేను మీకు తెలుగులో దాన్ని వివరిస్తాను. తెలుగులో నేను మీకు తెలియజేస్తాను. కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. 92వ కీర్తన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఈ 1 నుంచి 3 వచనాల వరకు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవునిని స్తుతించుట మంచిది, దేవుని యొక్క నామాన్ని ప్రచురం చేయటం మంచిది. ఆ నామాన్ని ఎలా స్తుతించాలి అంటే గంభీర తాళములు అనగా పెద్ద మ్యూజిక్ బ్యాండ్ ఒకటి పెట్టుకుని, ప్రభువు గొప్పవాడు, మంచివాడు, అద్భుత కార్యములు చేయగలిగినటువంటి వాడు, అటువంటి దేవునిని గనక మనము స్తుతిస్తే మన జీవితాలు సంతోషమయమవుతాయని చెప్పి చక్కగా చెప్తున్నాడు. ప్రచురం చేయుట మంచిది అంటున్నాడు. అనగా అనేకులకు తెలియజేయుట, ఆయన యొక్క నామం యొక్క ఘనతను గురించి, ఆయన ఎంత మంచివాడో, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అందరికీ వివరించడం మంచిదని చెప్పి ఆ భక్తుడు అంటున్నాడు. 4వ చరణం చదువుతున్నాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. ఇక్కడ 4వ చరణం నుంచి 7వ చరణం వరకు నేను వివరిస్తాను. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఆయన సృష్టి, ఆయన కార్యములు
ఆయన చేసిన చేతి పనులు ఇవన్నీ మాట వలన కలిగినవి. మనిషినేమో తన సొంత స్వహస్తాలతో నిర్మించి స్వంత ఊపిరిని ఊది మనిషిని సంతోషపరచడానికి ఈ సకల చరాచర సృష్టిని దేవుడు సృజించాడు. ఈ సృష్టి ద్వారా మనిషికి ఆహారం దొరుకుతుంది, ఆహ్లాదం దొరుకుతుంది, రకరకాలైనటువంటి మంచివన్నీ ఈవులన్నీ కూడా మనిషికి దొరుకుతూ ఉన్నాయి. మనిషికి కావలసిన ప్రతీది, ఉదాహరణకి భూమిలో నుంచే మనిషిని దేవుడు తయారు చేస్తే అదే భూమిలో నుంచి మనిషికి కావలసిన ఆహారము, అలంకరించుకోవడానికి నగలు, బంగారము, లేకపోతే ఇళ్ళు కట్టుకోవడానికి ఇనుము, రకరకాల పదార్థాలు, ఇవన్నీ కూడా వివరించుకుంటూ వెళ్తే చాలా ఉంది. ఎన్ని ఖనిజాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా భూమిలో నుంచే వస్తుంది. మనిషి కూడా భూమిలో నుంచే వచ్చాడు. చూడండి, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సృష్టిని మానవుని కొరకు తయారు చేశాడు. ఎంత అద్భుతంగా ఈ భూమిని తయారు చేశాడు చూడండి. మానవునికి కావలసినవన్నీ, మానవుడు దానిలో నుంచే వచ్చాడు, మట్టి నుండి. అదే మట్టిలో మానవునికి కావలసిన ఆహారం కానీ, ఈ లగ్జరీస్ కానీ, డైమండ్స్ కానీ, బంగారం కానీ, ఇనుము కానీ, ఖనిజాలు కానీ, నీళ్లు కానీ, ఏదైనా సరే అదే భూమిలో నుంచి మరలా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒకసారి ఆలోచించినట్లయితే ఈ భూమిలో ఎన్ని రకాలైనటువంటి ఖనిజాలను, ఎన్ని రకాలైనటువంటి ఉత్పత్తులను దేవుడు పెట్టాడో మనకి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. నీ కార్యములు యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి అన్నాడు. దొడ్డవి అంటే మంచివి, పెద్దవి, అద్భుతం, మనిషి ఊహకు అందనటువంటి అద్భుతమైనటువంటి కార్యములను చేసే దేవుడు ఆయన. మనిషి ఊహించలేడు, మనిషి ఊహకు అందదు. ఈ భూమి బలపరుపుగా ఉందని ఒక ఆయన అన్నాడు. తర్వాత బైబిల్ చదివి భూమి బలపరుపలేదు, గుండ్రంగా ఉంది, ఈ భూమి తిరుగుతూ ఉందని చెప్పి తెలుసుకున్నాడు. అంటే మనిషి యొక్క ఊహకు అందనటువంటి విధంగా దేవుడు సమస్తమును తయారు చేశాడు. ఆ మనిషి దేవుని దగ్గరికి వస్తే కానీ ఆయన వాక్యమైనటువంటి దేవుని యొక్క వాక్యమైనటువంటి దేవుడు, ఆ వాక్యాన్ని చదివితే కానీ అర్థం కాలేదు అందరికీ. ఈ రోజున కూడా చాలా మందికి అర్థం కావటం లేదు. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద గాడ్స్ క్రియేషన్. హౌ డు యూ క్రియేటెడ్, నువ్వు ఏ విధంగా సృజించబడ్డావో, ఏ విధంగా నిర్మించబడ్డావో, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మన ఊహకు అందనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. అటువంటి దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు, మనుషులను సంతోషపరుస్తూ ఉన్నాడు. మనుషులను సంతోషపరచడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనుషులు నరకానికి వెళ్ళి ఏడవాల్సినటువంటి స్థితి, నరకంలో చచ్చిపోతున్న బాబోయని కేకలు వేయాల్సినటువంటి స్థితి నుంచి ఆ మనుషుల్ని సంతోషపరిచి నిత్యానందములోనికి, అనగా నిత్య రాజ్యములోనికి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అవివేకులు, పశుప్రాయులు వీటిని వివేచింపరంట. పశుప్రాయులు గ్రహింపరు, ఆయన ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అనగా మనుషుల లెక్కన ప్రవర్తించకుండా కొంతమంది ఉంటారు. నువ్వు మనిషివా పశువా అని ఎవరైనా ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే పశు ప్రవర్తన ఎప్పుడు వస్తుందంటే మనిషిలోకి సైతాను ప్రవేశించినప్పుడు. వాస్తవంగా మనుషులందరినీ కూడా దేవుడు యథార్థవంతులుగా చేశాడు. యథార్థవంతులు అనగా తనలాంటి హృదయము, తనలాంటి మనసు, తనలాంటి ఆలోచన కలిగి జీవించాలని చేస్తే ఆ మనుషులు సాతానుగాడు వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు. మొట్టమొదటి మానవులు వెళ్ళిపోయినట్లుగా అటువంటి వారిని వారు గ్రహింపరు అని చెప్తున్నాడు. అవివేకం అనగా వివేకము లేని సుందర స్త్రీ పతి ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంట. వివేకము లేని సుందర స్త్రీ, ఎంత అందంగానైనా ఉండు, నువ్వు ఏ విధంగానైనా ఉండు, వివేకం లేకపోతే అనగా నీ తోటి వారిని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నువ్వు ప్రేమించకపోతే, నువ్వు ఎంత సింగారించుకున్నా, ఎంత అందంగా ఉన్నా, పంది ముక్కుకి బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకి బంగారు కమ్మి ఉంటే ఏం చేస్తే ఆ పంది వెళ్ళి బురదలో, పెంటలో నోరు పెడతాడు, వాస్తవంగా చెప్పాలంటే. కాబట్టి అటువంటి స్థితి అన్నమాట. వివేకం లేనటువంటి మనుషులు, వివేకము కలిగినటువంటి మనుషులు వేరు, వివేకము లేనటువంటి మనుషులు ఉన్నారు.
అనగా తోటి మనిషిని ప్రేమించకుండా, తోటి మనిషి యొక్క ఔన్నత్యాన్ని గౌరవించకుండా, తోటి మనిషి కూడా నాలాంటి మనిషి అని ఒక ఆలోచన లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, ఎక్స్క్యూజ్ మీ, ప్రైజ్ ది లార్డ్. కింద చదువుదాం. నిత్య నాశనము నందుటకే కదా వాళ్ళు భక్తిహీనులు గట్టి వలె చిగుర్చుదురు. అంటే వీళ్ళు దేవుని సన్నిధానానికి వెళ్ళరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. వీళ్ళు తమ తప్పు తెలుసుకుని దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నినివే పట్టణస్థులు. కానీ సొదొమ గొమొర్రా పట్టణస్థులు మాత్రం మారలేదు. కొంతమంది మారరు ఎంత చెప్పినా, కానీ నినివే పట్టణస్థులు మారారు. దేవుని యొక్క ప్రవక్త వచ్చి మీరు నాశనం అయిపోతారు, దేవుని యొక్క ఉగ్రత మీ మీద ఉన్నది, ఉగ్రత నుంచి కృప కిందకి రావాలని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రక్షించబడ్డారు. కానీ నినివే సొదొమ గొమొర్రా నినివే పట్టణస్థులు రక్షించబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు నాశనం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు వినలేదు. వినటం వలన విశ్వాసము కలుగును. ఆ విశ్వాసము దేవుని కూర్చున్నదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద చూసినట్లయితే 8వ చరణం నుంచి చదువుతున్నాను. చెడు పనులు చేయి వారందరూ కూడా పుష్పించుదురు అన్నాడు. కానీ ఈ పుష్పము ఎంతకాలం ఉంటుందని పొద్దున్న పూసి సాయంత్రం కల్లా వాడిపోతుంది. పుష్పించినటువంటి పుష్పాల వల్ల ఉంటారు. కానీ ఒకడు మొలచిన చోటనే 37వ కీర్తనలు అంటాడు, ఒకడు మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె ఉండని గాని ఆయనను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు కనబడకపోయెను. మొలచిన చోటనే విస్తరించేశాను, ఆస్తులన్నీ వచ్చేసి నా పరిస్థితి అంతా కూడా ఎంతో బాగుందని ఒక ధనవంతుడు అనుకున్నాడంట. కానీ ఆ రాత్రే దేవుడు వాడిని పిలిచాడంట. కాబట్టి ఈ సర్వమును సృజించినటువంటి దేవునిని కాదని నీ జీవితంలో నువ్వేమీ చేయలేవు. చేసినా అది అభివృద్ధి కాదు. ఆయన వలనే సమస్తము సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ చరణం చూసినట్లయితే, యెహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా ఉందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు. యెహోవా శత్రువులు ఎవరంటే మనుషులు కాదండి, సాతాను శత్రువు. సాతాను తన దూతల సమూహంతో దేవుని బిడ్డల మీద దాడి చేసి దేవుని బిడ్డలను నాశనం చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఆ శత్రువులు నశించిపోతారని చెప్పి భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చెడు పనులు చేయి వారందరూ చెదరిపోగుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి. క్రొత్త తైలముతో నేను అంటబడితిని. దేవుని యొక్క పరిశుద్ధాత్మ తైలముతో, అనగా ఆత్మతో అభిషేకించబడినటువంటి మాటలు ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. గురుపోతు అంటే అడవిలో ఉండే గేదెలు అంటారు, గొర్రె గేదెలు అంటారు. అవి సింహాలు కూడా భయపడవు అటువంటి గేదెలు. అటువంటి గేదెల్లాగా అటువంటి కొమ్ములు ఎంత పైకి ఉంటాయంటే పొడిస్తే వెంటనే మనిషి చనిపోతాడు. అటువంటి స్థితి నాకు ఇచ్చావు, నేను ఎవరికి లొంగను, సాతానికి అస్సలు లొంగను అని చెప్పి ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులు జాగ్రత్తగా గమనించండి. 10వ చరణం చూసినట్లయితే, కిందకి 2వ బి చరణం చూసినట్లయితే, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఇక్కడ నూనె అభిషేకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా కొరకు పంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. చూడండి, మన గురించి ఎవరైనా ఒక చెడుగా మాట్లాడి చెడు ప్రవర్తన కలిగినటువంటి స్థితిలో ఒక దినాన మనం మాట్లాడకుండా మౌనంగా వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు వారితో మాట్లాడి వారి స్థితిగతులను చక్కబరుస్తాడు. మనం మాట్లాడకూడదు. మన మీదకి లేచిన వారిని దేవునికి అప్పచెప్పి వారి కొరకు మనం ప్రార్థన చేయడమే. దేవుని చిత్తమైతే వారిని క్షమిస్తాడు. ఒకవేళ వాడు మారు మనసు పొందకపోతే వాడే నాశనం అయిపోతాడు. మనం ఎవరి గురించి చింతించవలసిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చూడండి, ఇంకా ఈ 12వ చరణం చూసినప్పుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వబోయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు.
యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని ఇక్కడ ఉంది. యెహోవా మందిరములో నాటబడిన వారు. రెండోది, మొదటి 12వ చరణంలో ఖర్జూర వృక్షము. ఖర్జూర వృక్షము దేనికి సాదృశ్యం అంటే అభివృద్ధికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సాదృశ్యం. ఐశ్వర్యవంతులు ఖర్జూరం మంచి గొప్ప గొప్ప ఈ ఖర్జూరాలన్నీ కూడా బాగా ఉన్నాయని కూడా గొప్ప గొప్ప వాళ్ళు కొనుక్కుని తింటారు. ఎందుకంటే దాంట్లో ఆరోగ్యం ఉంది, ఆయుర్వేదం ఉంది, ఐశ్వర్యం కూడా ఉంది. ఆరోగ్యమే ఐశ్వర్యం అన్నాడు మనిషిని. కాబట్టి ఈ ఖర్జూర వృక్షము తిన్నగా ఎదుగుతుంది. ఖర్జూర వృక్షము తిన్నగా ఎదుగుతుంది, ఎటు చూడదు, అటు ఇటు వంగదు. దాని మొవ్వ ఎంత గట్టిగా ఉంటుందంటే పెళచనగా ఉండదు, మామూలు మొవ్వలాగా. ఆ మొవ్వను తాకితేనే కొన్నిసార్లు చేతులు తెగిపోతాయి. దాని ముళ్ళు ఎలా ఉంటాయంటే ఖర్జూర వృక్షం ముళ్ళు గబుక్కుని మనం ఏదో ఎవడన్నా వచ్చి గబుక్కుని చేయి పెడితే ఆ ముళ్ళు గుచ్చుకుంటే, అలాగే నీతిమంతునితో పోల్చాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షంతో పోల్చాడు. నీతిమంతుని మీద దాడి చేయాలని ఎవడైనా ప్రయత్నించినా కూడా దాడి చేయలేడు. ఇక్కడ దేవుని కాపుదల ఉంటుంది. దేవుని కాపుదల. క్రూర జంతువులు కానీ ఏదైనా జంతువులు ఆ వృక్షాన్ని పాడు చేయాలని కూడా పాడు చేయలేదు. ఎందుకంటే అది ఎత్తుగా ఎదుగుతుంది, తిన్నగా దేవుని వైపు చూస్తుంది, ఆకాశం వైపు చూస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే దేవుని వైపు చూస్తుంది. దేవుని వైపు చూచేవాడు ఖర్జూర వృక్షంలాగా మొవ్వ వేసి నీతిమంతుల్లాగా ఉంటాడని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. ఖర్జూర వృక్షంతో ఎందుకు పోల్చడం ఒకసారి గమనించుకోండి మీరు. ఖర్జూర వృక్షము ఎంత విలువైనది. అది అన్ని చోట్ల మళ్ళీ పండుతుంది, అన్ని చోట్ల ఎక్కడ పెడితే అక్కడ రాదు. అది అందుకే నీతిమంతులు అన్ని చోట్ల కనబడరు. కొన్ని ప్రాంతాలలోనే ఉంటారు, కొన్ని ప్రాంతాలలోనే కనబడుతూ ఉంటారు. అనగా దేవుని నమ్మి యథార్థవంతులుగా జీవించడానికి తీర్మానం చేసుకున్నటువంటి వాళ్ళు అరుదుగా కనబడుతూ ఉంటారు. అట్టి వారిని ఎవరైనా తాకాలని చూసినా కూడా తాకలేడు. ఎందుకంటే దేవుని కాపుదల వారి చుట్టూ ఉంది, ముళ్ళవలే. గమనించుకోండి. ఈ చెట్టు ఏం చేస్తుంటే తిన్నగా ఎదుగుతుందంట. అటు ఇటు వంగదు, అటు చూడదు, ఇటు చూడదు, లోకం వైపు చూడదు, తిన్నగా ఎదుగుతుంది. ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశంలో దేవుడు ఉన్నాడు. అలాగే నీతిమంతుడు కూడా దేవుని వైపు చూస్తాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాడు. ఖర్జూర వృక్షంలాగా నిత్యము మొగ్గ వేస్తూ ఉంటాడు. ఆశీర్వదించబడతారు, దేవుని సన్నిధిలోకి వస్తాడు. లెబానోను మీద దేవదారు వృక్షం గురించి మాట్లాడాడు. లెబానోను అనేటువంటి ఒక ప్రాంతము, ఒక కంట్రీ, ఆ రోజుల్లో ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్నటువంటి దేవదారు వృక్షాలు పెద్ద పెద్ద రాజులో చక్రవర్తుల ఇళ్లలో ఉండేవి. ఆ దేవదారు కర్ర ఎంత విలువైంది అంటే దానిని సామాన్యులు కొనలేరు. దానితో పోల్చాడు దేవుడు మనిషిని, నీతిమంతుణ్ణి. దేవుని యొక్క నీతిని పొందుకున్నటువంటి వాడు, నీతిగా కలిగి దేవుని నీతి కలిగి జీవించేటువంటి వాడు దేవదారు వృక్షాలతో పోల్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళు దేవుని మందిరములో నాటబడి వర్ధిల్లుతారంట. ఎప్పుడు? ద ప్రాస్పరిటీ, ద బ్లెస్సింగ్స్ విల్ బికమ్ అపాన్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి నామములో వారికి ఆశీర్వాదం వస్తుంది. కింద 15వ చరణం చూస్తే 14వ చరణం చూడండి. యెహోవా నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై. ఎందుకు వీళ్ళు వర్ధిల్లుతారంటే ఆ ప్రభు యొక్క నామాన్ని ప్రచారం చేయడానికి, ప్రభు యొక్క నామాన్ని స్తుతించడానికి. నువ్వు నిజంగా ప్రభు యొక్క ప్రేమను ఎరిగి ఆయన చిత్తానుసారంగా ఆయన నీతి కలిగి జీవించినట్లయితే, ఆయన నీతిలో నువ్వు జీవించినట్లయితే నువ్వు ఇంకా వర్ధిల్లుతావు, కానీ నువ్వు నాశనం అయిపోవని చెప్తుంది. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రభువుని మనము స్తుతిస్తే, ఎంత ప్రభువుని మనము ఆరాధిస్తే, ఎంతగా మనం ఆయనని మహిమపరిస్తే అంత దీవెనలు మన మీద వస్తాయని చెప్పి ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కీర్తన గ్రంథమంతట్లో మనకు అర్థమైంది ఏమిటంటే, నీతి కలిగి యథార్థత కలిగి ఆయనను సేవిస్తే
కడ వరకు దేవుడు మనకు నియమించినటువంటి ఆయుష్కాలం మటుకు జీవిస్తాము. అదేవిధంగా ఆయన మందిరం అనగా ఈ లోక మందిరము ప్లస్ పరలోక రాజ్యంలో కూడా మనం శాశ్వతంగా జీవిస్తామని స్పష్టంగా భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి గమనించండి, అర్థం చేసుకోండి. ప్రభువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రేమ గురించి కొన్ని వచనాలు తెలియజేస్తాను. ఈ 2 వారాలు కూడా 25 వచనాలు బైబిల్లో ఉన్నాయి. 25 వచనాలు కూడా నేను వివరిస్తాను. దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో మనుషులు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ లవ్ ఆఫ్ గాడ్, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 చూడండి ఒకసారి. హల్లెలూయా. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము. చూడండి, ఎవరు మొదటగా మనల్ని ప్రేమించారంటే దేవుడు మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ఆయన ప్రేమించలేదు. నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి అని ఎవరైనా చెప్తే, ఆయన ప్రేమించక ముందే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని ఎవరైనా చెప్తే అది అబద్ధం. ఎందుకంటే దేవుడే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు. దేవుడే ఆదాము అవ్వల్ని ప్రేమించి వాళ్ళను సృజించి వాళ్ళ కొరకు ఒక సుందరమైనటువంటి వనాన్ని నిర్మించాడు. చూడండి, 4 మొక్కలు వేసి మనం ఆ మొక్కల మధ్యలో కూర్చుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అంతకంటే గొప్ప గార్డెన్ని దేవుడు మానవుని కొరకు నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు అంటే మానవుడు సంతోషంగా ఉండాలి. ఇందాక మనం చదవబడినటువంటి కీర్తనలో ప్రతి దినము నీవు నన్ను సంతోషపరచుచున్నావు అని అంటాడు. ఎందుకు మానవుణ్ణి దేవుడు సంతోషపరచాలి అని అనుకుంటున్నాడు అంటే, ఆయన బిడ్డలమైనటువంటి మనము సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఏం చేస్తాడు, లేక తల్లి ఏం చేస్తుందంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బిడ్డలు సంతోషంగా ఉంటే, ఎందుకంటే తనలో నుంచి వచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి బిడ్డలు కనుక, తన రక్తము కనుక, ఆ రక్తంలో ఎప్పుడైతే తన బిడ్డలు ఆనందంగా ఉంటారో ఆటోమేటిక్గా సేమ్ బ్లడ్ సెల్స్ కలిగినటువంటి ఈ తల్లి అలాగే తండ్రి వీళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు వారు తన రక్తము చేత మనల్ని కొన్నాడు కాబట్టి తన స్వరక్తాన్ని కార్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కాబట్టి ఆయన బిడ్డలైనటువంటి మనము సంతోషంగా ఉంటే ఆయన కూడా సంతోషంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయన మొట్టమొదటిగా మనం ప్రేమించాడా, లేకపోతే మనం ఆయన ప్రేమించామని దాన్ని చూద్దాం. ఆయనే మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆయనే మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయనే మన కొరకు సర్వస్వాన్ని తయారు చేశాడు. ఈ రోజున మనం నివసిస్తున్నటువంటి సమస్త ప్రపంచంలో మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా ఆయన వలననే కలిగినది. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎందుకు ప్రేమించాలి? ఏం పర్లేదంటే దేవుడిని ప్రేమించాలంటే నా కుటుంబం, నా బిడ్డలు, అది కనబడే లోకం ఎంత బాగుంది, ఇవన్నీ నీకు ఇచ్చాడు కాబట్టి వాడిని ప్రేమించాలి. హల్లెలూయా. ఒకవేళ ప్రేమించడం నా ఇష్టం వచ్చిన బ్రతుకుతానంటే దేవుడు కూడా ఏం చేయలేదు. సో ఎవ్రీథింగ్ గాడ్ వాస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. ఎవ్రీథింగ్ వాట్ యు నీడ్, నీకు కావలసిన ప్రతి సమస్తాన్ని, గాలిని, నీటిని, అన్నిటినీ ఉచితంగా నీకు అనుగ్రహించినటువంటి దేవుడు, నిన్ను సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవుడు, నీకు ఏ అపాయము రాకుండా కాపాడేటువంటి దేవుడు, నీకు తోడుగా ఉండి నువ్వు భయపడనక్కర్లేదు, నేను నీకు తోడై ఉన్నాను,
నేను నీ శ్రమలో నీకు తోడై ఉన్నాను, నీ శ్రమలోంచి విడిపిస్తానని మాట్లాడేటువంటి దేవునికి ఒకవేళ నువ్వు ఆయన నిన్ను ప్రేమించినట్లుగా, కనీసం యేసు ప్రభు వారు మనల్ని 100% ప్రేమించాడండి, కనీసం దాంట్లో 10% అయినా మనం చేస్తున్నాం అనేది మనము గమనించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చేయలేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు, గమనించాడు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించలేను అంటే వాడు సాతాను హృదయాన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని హృదయాన్ని కలిగి లేడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు ఎలా చెప్పగలవు అంటే, ఎలా ప్రేమిస్తున్నావు ప్రభువా, ఐ లవ్ యూ గాడ్ అంటావా? ఐ లవ్ యూ అంటే కాదు, ఒక నోటితో ఒక మాట చెప్పేసి ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ హోలీ స్పిరిట్ అన్నావా? అది కాదు. ఆయన ఎలా ప్రేమిస్తున్నావని తెలియాలి అంటే ఆయన వాక్యాన్ని నువ్వు చదవాలి, ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన చిత్తానుసారంగా నీవు జీవించాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఎలా తెలుస్తున్నావు? నీ తోటికి మానవుణ్ణి ప్రేమించు. దేవుని యొక్క ప్రేమ నీలో ఉన్నదని నిరూపించాలని ఇబ్బందుల్లో ఉన్నవాడిని పరామర్శించు. ఒకవేళ నీకు సహాయం చేయడం చేత కాకపోతే వారి కొరకు ప్రార్థన చేయి. వాళ్ళను దేవుడు ఆశీర్వదించాలని నిజంగాను వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తావు, దేవునికి ఇస్తావు. అది దేవుని ప్రేమ. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించి వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు అది దేవుని ప్రేమ అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 1వ వచనం, Deuteronomy 11:1. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి. ఆయన ఏం విధించాడు? నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, therefore I shall love the Lord thy God and keep his charge and his statutes and his judgment and his commandments always. చదవండి 13వ అధ్యాయం 3వ వచనం. 13. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని Deuteronomy 13:3, ద్వితీయోపదేశకాండం 13:3 చదవండి. అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువారి మాటలను వినకూడదు. చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనేవాళ్ళు ముందుగా వ్యర్థమైనటువంటి వాటిని నమ్మకూడదు. వ్యర్థమైన వాటిని ఏం చేయకూడదు. ద షల్ నాట్ hearken unto the words of that prophet or the dreamer of dreams, for the Lord your God proveth you to know whether ye love the Lord your God with all your heart and with all your soul. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. వ్యర్థమైన వాటిని అనగా సోది చెప్పేవాళ్ళు ఉంటారు, సోదులు. అలాగే ఏదో చెప్తాం, జాతకాలు చెప్తాం, జ్యోతిష్యం చెప్తామని బయలుదేరి వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు వినకూడదు అని స్పష్టంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ దేవునికి తప్ప మన భవిష్యత్తు ఎవరికి తెలియదు, ఎవడు ఏం చేయలేడు, ఎవడ వలన ఏం కాదు, ఎవడు ఏం మార్చలేడు. దేవుడు చెప్పినటువంటి మాటను దైవజనుడు చెప్తే నమ్మాలి తప్ప ఈ వ్యర్థమైనటువంటి వాటిని చెప్పుకునే వాళ్ళ మాటలు మనము అస్సలు వినకూడదు. కొంతమంది బైబిల్ పట్టుకుంటారు, తర్వాత వచ్చి బైబిల్లో మధ్యలో ఏదో చేయి పెట్టి బైబిల్లో తీసి ఇదే నీకు వాక్యం అని చెప్తారు. దాంట్లో ఊరేసుకొని చేస్తారా? ఇది మాటలంటే ఎలా తయారైందంటే ఈ రోజున వాక్యం అనేది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సోదులాగా బైబిల్లో ఇలా పేపర్లు పెడుతున్నారు. పేపర్లు పెట్టి వాక్యం తీసేసి ఇదిగో ఇదే నీకు వచ్చింది, ఇది నువ్వు చేయకపోతే చచ్చిపోతావు అంటారు. భయపెడుతున్నారు. దేవుడు ఎవరిని చంపేవాడు కాదు, భయపెట్టేవాడు కాదు, లేక నాశనము చేసేవాడు కాదు. అలాగే వ్యర్థమైనటువంటి ప్రసంగాలు, వ్యర్థమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు నువ్వు వినకూడదు అని స్పష్టంగా ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యంలో నుంచి మోషే తన ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు.
మోషే కొంతకాలం వాళ్ళ మధ్యలో లేనప్పుడు వాళ్ళు కొన్ని పద్ధతులు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పద్ధతులు పాటించారు. వాళ్ళు ఆ పాటించినప్పుడు దేవుడు స్పష్టంగా, ఎందుకంటే ఈ జనరేషన్ మధ్య డ్యూటెరోనమీ ద్వితీయోపదేశ కాండము అనగా మరలా ఉపదేశించుట, ఈ మొట్టమొదటిగా ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది పెద్దవాళ్ళందరూ రాలిపోయారు, యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులకి దేవుని యొక్క ఆజ్ఞలు సరిగ్గా తెలియవని దేవుడు మరలా మోషేని ప్రేరేపిస్తే మరలా మోషే వాళ్ళకి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఉపదేశం ఇది. ఈ ఉపదేశమును విని దీని చిత్త ప్రకారం నువ్వు జీవించాలంట. ఈ రోజున ఉన్నటువంటి యూదులు కొంతమంది వాటిని ఇప్పటికీ పాటిస్తూనే ఉంటారు. 90% దేర్ జూయిష్ పీపుల్ ఆర్ దేర్ స్టిల్ ఫాలోయింగ్. ఎందుకంటే దేవుని యొక్క మాటను వాళ్ళు కాదనరు. ఎందుకంటే ఆచార వ్యవహారాల్లో వారికంటే ఎక్కువగా పాటించే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. అన్ని విషయాలలో కూడా ధనం ఇవ్వడంలో కూడా వాడు 100 రూపాయలు సంపాదించాడంటే 10% ఇస్తాడు. 10% కంటే ఎక్కువగా దేవునికి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నువ్వు సంపాదించిన 10% నాకు ఇవ్వాలి. ఆ 10% దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే అందరూ ధనవంతులు ఉండరు కనుక సమాజంలో ఆ ధనాన్ని పేదవాళ్లకు వినియోగించాలని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఈ రోజున 10% తీసుకునే వాళ్ళు, దాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా దేవుడు చెప్పిన విధంగా నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుడు చెప్పిన విధంగా చేయటం లేదు. ఎందుకంటే దేవుని భయము లేదు, నిజంగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించటం లేదు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించటం. దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ లాట్ అంటాం కాదు. ఆ దేవుడు ఏదైతే మనకు చెప్పాడు, నీ పొరుగువాడు ఆకలి కొంటే వాడికి ఆహారం పెట్టమన్నాడు, నీ శత్రువు దాహం ఉంటే వాడికి దాహానికి ఇమ్మన్నాడు. వాడు నా శత్రువు, నేను వాడికి దాహం ఇవ్వను, వాడికి భోజనం పెట్టనంటే కుదరదు. ఇక్కడ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నువ్వు పెట్టాల్సిందే, నువ్వు దేహానికి ఇవ్వాల్సిందే. వాడిని నువ్వు కొట్టినా సరే నువ్వు వాడిని ప్రేమించాల్సిందే, వాడి కొరకు ప్రార్థన చేయాల్సింది. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున అనుసరించి నడుచుకోండి. చూడండి, యెహోషువ స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మోషే ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా స్పష్టంగా మీరు చేయాలని నిక్కచ్చిగా చేయాలని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ఒక దినాన ఒకసారికి వచ్చేసరికి, అనగా శ్రమలన్నీ అయిపోయినాయి, సుఖం వచ్చేసింది, దేవుడు అంటే ఎవడనే స్థితికి వీళ్ళు వచ్చేసారు. అప్పుడు యెహోషువ అన్నాడు, ఏమన్నాడంటే మీరు ఎలాగైనా పోండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఏ స్థితిలో ఉన్నా, పేద స్థితిలో ఉన్నాను, హై లెవెల్కి వెళ్ళినాను, లేక ధనము కలిగినను, ధనము హెచ్చినను దానిని లెక్క చేయకూడదు అంటాడు. ఈరోజు నేను బాగున్నాను, నాకు డబ్బు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు ఆస్తులు ఉంది, నాకు ఇల్లు ఉంది, నాకు బంగళా ఉంది, నాకు కార్లు ఇవన్నీ ఉన్నాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ, వై ఐ నీడ్ గాడ్. కొంతమంది అనుకుంటారు ఎందుకు నాకు దేవుడు. కానీ ఇవన్నీ నీకు ఇచ్చినటువంటి దేవునిని మర్చిపోయి, ఇవన్నీ నీకు అనుగ్రహించినటువంటి దేవునిని మర్చిపోయి ఒకవేళ నువ్వు జీవించినట్లయితే నీవు దేవునిని ప్రేమించటం లేదు, ఆయన ఆజ్ఞలను అనుసరించటం లేదు. అందుకనే స్పష్టంగా యెహోషువ అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చాడు, బానిసత్వంలో నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని ధనవంతులను చేసి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించినటువంటి
ఆ దేవునిని మీరు మరిచిపోకూడదు, ఆ దేవునిని స్తుతించాలి అంటున్నాడు. దేవుడు మనల్ని ఏం అడగడండి. చాలామంది ఏదో దేవుడిని సేవించడం కష్టం అనుకుంటారు. దేవుడు కొద్ది సమయాన్ని అడుగుతాడు, మన హృదయాన్ని అడుగుతాడు, మన ఆలోచన విధానాన్ని మార్చుకుని మంచిగా బ్రతకమంటాడు. కానీ దేవుడు మనల్ని కష్టపెట్టేవాడు కాదు. ఆయన కష్టపడ్డాడు కానీ, ఆయన శ్రమ పడ్డాడు కానీ, ఆయన మనల్ని కష్టపెట్టి ఆయన ఆనందించేవాడు కాదు. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. నా కాడి సులువుగా తేలిగ్గా ఉందంటాడు. ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి వాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. దెర్ ఇస్ నో రెస్ట్. ద వేరీ పీపుల్ భారం మోస్తున్నారు, ఆ భారం అంతా తీసేసి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై పీస్. దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, శాంతి సమాధానాన్ని ఇస్తానంటున్నాడు, ఆయన ప్రేమని పంచుతానంటున్నాడు. అదే ప్రేమను ఎదుటి వారి పడల చూపించబడుతున్నాడు. కానీ అది కూడా మోయడానికి మనకి చాలా భారంగా ఉంది. ఎందుకంటే ఈ లోకం చాలా ఈజీగా కనబడుతుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా ఈజీగా దొరుకుతున్నాయి. ఈజీనెస్కి అలవాటు పడిపోయి దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు వాక్యం ఉంది, వారానికి ఒకసారి చదివితే చాలు అని అనుకుంటూ ఉన్నారు. ఏదో వారానికి ఒకసారి ప్రార్థన చేస్తే చాలు అని అనుకుంటున్నారు. కానీ ప్రతి నిత్యము దేవుడు నీ పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దీని నోటి వెంట ఆయన మాట వస్తుందేమో, ప్రభువా నీకు స్తోత్రం అని అంటావేమో, ప్రభువా ఇవన్నీ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని అంటావేమో, దేవుని నువ్వు ప్రేమిస్తావేమో అని ఎదురు చూస్తున్నాడు ఒక్క మాట కోసం. లోబడనల్లని జనుల వైపు దినమెల్ల నా చేతులు చాస్తున్నాను అని అంటాడు దేవుడు. మనం లోబడటం వీఆర్ నాట్ ఒబీడియంట్ పీపుల్ ఫుల్లీ. దేవుడు ఇచ్చిన వాటిని అనుభవిస్తున్నాం కానీ, దేవుడు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నాం కానీ, దేవుడిని మనం ప్రేమిస్తున్నామా? ఒక్కసారి పరిశీలించుకోండి మీ హృదయాన్ని. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 23వ చరణం. కీర్తనల గ్రంథము 31:23. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మాత్రమే కాదు, దేవుణ్ణి మనము ప్రేమించాలి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. మరలా చెప్తున్నాను, యెహోవా విశ్వాసులను కాపాడు. యెహోవా భక్తులారా ప్రేమించండి. ప్రేమించినంటే కొద్ది సమయం దేవుని కొరకు మనం సమయాన్ని అర్పించి 24 గంటల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాంట్లో కనీసం 2 గంటల 40 నిమిషాల సమయం మనం ఆయనకి ఇవ్వాలి అని స్పష్టంగా దశం భాగం ఇవ్వాలి. కానీ 2 గంటల సమయం అనుకోని పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట దేవునికి ఇవ్వండి. పొద్దున్న 5 నిమిషాలు కూడా ఇవ్వట్లా, సాయంత్రం 5 నిమిషాలు కూడా దేవునికి ఇవ్వట్లా. ఎందుకంటే మనకి ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపకాలు ఎక్కువైపోయి, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మనకి కళ్ళకు కనబడేవి ఆకర్షించి, దేవుని యొక్క వాక్యం మీద నుంచి, దేవుని మీద నుంచి మన దృష్టి మరల్చి మనల్ని ఏం చేస్తున్నాయంటే వేరే వాటి వైపు నడిపిస్తూ ఉన్నాయి. మనము దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తున్నాము. ఇది సత్యము, నాతో సహా అందరూ దేవునిని 100% ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరండి. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నారు. దేవుడు మనల్ని ఏమనలే, మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. కానీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నా జీవితంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ దేవుని సమయం దేవునికి ఇవ్వాలి అని ఇస్తానే ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యము 2 అంచులు గల ఖడ్గము, చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి వర్తిస్తుంది, ఇద్దరికి తగులుతుంది, ఇద్దరిని కోస్తుంది, ఇద్దరిని సరిచేస్తుంది, ఇద్దరికి అన్వయించబడుతుంది. బోధించే నేనైనా వినే మీరైనా సరే దేవునిని స్పష్టంగా ప్రేమించాలి. స్పష్టంగా ఆయన సమయాన్ని, ఆయన మనకిచ్చినటువంటి సమయాన్ని మనం వినియోగించి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఒక దినాన మనమే లెక్క అప్పచెప్పాలి. ఇది గమనించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చూడండి 97వ కీర్తన 10వ చరణం. 97:10. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. యెహోవాను ప్రేమించువారులారా
చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎందుకు ఎలా కాపాడుతాడు? చెడుతనమును అసహించుకుంటే కాపాడుతాడు. కానీ చెడుతనాన్ని ప్రేమించుకుంటూ ఈ చెడునే చూసుకుంటూ ఈ లోకము చెడిపోయింది. ఈ చెడిపోయినటువంటి లోకము శాశ్వతమని ఇందాక ఒక పాట పాడారు, నాది నాదని వాదులాట నీకెందుకని. ఇదే నాది, ఈ ఇంచు నాది, ఈ గజం నాది, ఈ చెట్టు నాది, ఈ చెట్టు నాది, ఈ పుట్ట నాది అనుకుంటూ ఈ లోకాన్ని ప్రేమించుకుంటూ నీ తోటి వారిని అసహించుకుంటూ చెడుతనం చేస్తూ చెడు ఆలోచనలు కలిగి హృదయం అంతా చెడగొట్టుకుని అసహ్యమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ జీవిస్తూ ఉంటే దేవుడు కాపాడు. ఏమన్నా చెడుతనమును అసహించుకొనుడి. ఏమంటున్నా? మళ్ళీ చదవమ మాట. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. 116వ కీర్తన 1వ వచనము. యెహోవా నా మొర నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుడు ప్రార్థన చేయకపోయినా ఆమెనని చెప్పండి అంటాడు ఒకడు. దేవుడు మన మనవులు ఆలకించకపోయినా ఆలకించేవాడు ఆయన. మనము ఆలకించాం ఆయన స్వరాన్ని. ఒరే నాయన, ఈ దారిలో వెళితే నీకు మంచిగా ఉంటుందంటే నేను ఆ దారిలో వెళ్తా ఉంటాను. దేవుడు మన మొర మన విన్నపములు ఎప్పుడు ఆలకిస్తాడు అంటే మనం ఆయన చక్కగా ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మనకు మేలు జరుగుతుంది. దానికి మేలు చేసేవాడు. కానీ ఆయన మేలు చేయువాడు, ఆయన మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. కీడు చేసేవాడైతే ఏనాడో మనము ఈ భూమి సమస్తం నాశనం అయిపోయి ఉండేవి. దేవుడు మనకు మేలు చేసి, దేవుడు మనల్ని ఆశీర్వదించి, దేవుడు మనల్ని రక్షించి, నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనము ఆయన నిజంగా ప్రేమిస్తున్నాము. ఒకసారి మీ హృదయాన్ని మీరు పరిశీలించుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల యొక్క స్థితిగతులు మారిపోవచ్చు, ఆలోచన విధానాలు మారిపోవచ్చు. ఇప్పుడు జంతువులు చూడండి, జంతువులు ఉన్నాయి. అవి ఎంత క్రూర జంతువులైనా సరే వాటి పిల్లల్ని అవి ప్రేమిస్తాయి. వాటి సంతానాన్ని తినవవి. ఒక పాము తప్ప మిగతా ఏవి కూడా. అర్థమవుతుంది? ఆ పాము ఏంటంటే సైతాన్, అది సర్పం. అది నాశనానికి సాదృశ్యం. అది పాము. కొంతమంది ఏదో ఆరాధిస్తూ ఉంటారు వెళ్ళి. ఇవన్నీ చేయకూడదు. చేస్తే మీకే కీడది. ఆ దోషం మీ మీదకి వస్తుంది, మీ తరాల మీద వస్తుంది. మీ తరతరాలు నాశనం అయిపోతారనమాట అలా ఆరాధిస్తే. చాలామంది తెలంగాణ ప్రాంతంలో ఇంటికో గుడి కట్టారు అట్లకి. ఇప్పుడు అన్నీ తీసేయమంటున్నారు, పూజారులే తీసేయమంటున్నారు వాటిని. ఎందుకంటే ఆ దోషము మీ తరతరాల మీదకి వచ్చేస్తుంది. ఏదో ఆ రోజు చెప్పాము, ఈరోజు తీసేయండి అని చెప్పి అంటున్నారు. మా బంధువుల ఇళ్లలో కూడా వాళ్ళందరూ తీయడానికి భయపడుతున్నారు. ఇప్పుడు అవి తీయాలంటే మళ్ళీ 15,000 20,000 ఖర్చు అవుతాయంటారు. సో ఎందుకు మనకు అవన్నీ కూడా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు తన మార్గాలను మనకు వివరిస్తాడు. మనం ఏ మార్గంలోనికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే ఎలా వర్ధిల్లుతాము, మన జీవిత విధానం ఏమిటి అనేది, మన భవిష్యత్తు ఏమిటనేది దేవుడు స్పష్టంగా మనకు చూపిస్తాడు. దేవుడు ప్రేమిస్తే ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. దేవుడు ప్రేమిస్తే, యెహోవాను ప్రేమించేవారు జ్ఞానము కలిగి, యథార్థత కలిగి, నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి, నిర్దోషమైనటువంటి చేతులు, ఇవన్నీ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఆయన యొక్క ఆజ్ఞలు పాటిస్తే ఆయన జ్ఞానం ఇస్తాడు. యెహోవా జ్ఞానము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కళంకమైనది. మన భవిష్యత్తు మనకు కనబడతా ఉంటుంది. రేపు ఏం జరగబోతుందో దేవుడు ఈరోజు తెలియజేస్తాడు. నిన్న దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఒక చిన్న హోటల్లో భోజనం చేస్తున్నాం. ఆ హోటల్ నేను దాదాపుగా 8 సంవత్సరాల క్రితం చూశాను దర్శనంలో. ఆ హోటల్లోకి వెళ్ళి అలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పెద్ద చెట్టు, ఆ డౌన్లో ఉన్న హోటల్, ఆ బట్టీలు ఇవన్నీ నా కళ్ళ కనపడి, కేవలము దేవుడు మన భవిష్యత్తు ఏంటో చూపిస్తాడు కూడా, మీరు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే. యేసేపుకి దేవుడు భవిష్యత్తు చూపించాడు. యేసేపు దేవుడిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే ఆయన ఆజ్ఞలను పట్టుకుని ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను, పరాయి దేశంలో ఉన్నాను, అక్కడ దేవుడు లేడు అని అనుకోలేదు. నేను నా స్వజనుల మధ్యలో లేను కాబట్టి నేను ఏ దేవుణ్ణి సేవించినా పర్లేదు, నేను ఇక్కడ బానిసనైపోయానని చెప్పి అనుకోలేదు. బానిస అయినప్పటికీ కూడా, బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, యేసేపు దేవుని యొక్క మాటలను తోసివేయలేదు. దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోలేదు. ఆ దర్శనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడో చిన్నతనంలో 12 సంవత్సరాల వయసులో దర్శనాలు కలిగి ఏం దర్శనంలే అని అనుకోలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన్ని యేసేపు దేవుడిని ప్రేమించాడు. దేవుడు ఏ విధంగా యేసేపుని ప్రేమించాడో యేసేపు కూడా దేవుడిని ప్రేమించాడు. దేవుని యొక్క మాటలను నమ్మాడు. ఆ మాటలను గట్టిగా పట్టుకున్నాడు. 13 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు, జైల్లో. 13 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఆ జైల్లో ఉండి కూడా ఆయనకు ప్రార్థన చేయకుండా యేసేపు ఉండలేదు. ఆ ప్రార్థన ఫలితం, ఆ ప్రేమ ఫలితం ఏమైందంటే, రాజు దగ్గర నుంచి ఇద్దరు వస్తే ఆ ఇద్దరికి ఏం జరగబోతుందో దేవుడు యేసేపుకి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఇద్దరికి ఏం జరగబోతుంది, వాళ్ళ భవిష్యత్తు యేసేపుకి దేవుడు చూపించాడు. అది దేవుడిని నువ్వు ప్రేమిస్తే నీ జీవితంలో కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దేవుడు ఏం చూపించడు. నీ ఇష్టమైన నువ్వు బాగుంటాడు. ఏదో ప్రేమిస్తాను మనల్ని మనం మోసం చేసుకుంటూ, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా మనల్ని మనం మోసం చేసుకుంటూ జీవిస్తాం. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు, 100% వర్ధిల్లుతావు. నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు వర్ధిల్లుతారు, నీ జీవితం నీ కళ్ళకు కనబడతా ఉంటుంది. రేపేం జరగబోతుందో దేవుడు నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. యేసేపులాగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసేపు వాళ్ళ భవిష్యత్తు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళే భవిష్యత్తు అనుకున్నాడు, కానీ వాళ్ళు కాదు భవిష్యత్తు. దేవుడు ఆ సమయం వచ్చే వరకు కూడా యేసేపును అక్కడే ఉంచాడు. యేసేపు చెరసాల్లోకి వెళ్ళినా కూడా దేవుడు అక్కడ యేసేపుని హెచ్చించాడు కానీ తగ్గించలేదు. ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే, యేసేపు యొక్క ఈ స్థితిని గమనించి ఇతనుకున్న టాలెంట్స్ అన్ని చూసి ఆ చెరసాల్లో కూడా యేసేపుని అధికారిగా నియమించాడు. అది దేవుని కృప అంటే. అది నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దాని చిత్త ప్రకారం జీవించడం ప్రారంభిస్తావో, హల్లెలూయా, దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద ప్రాస్పరిటీ విల్ బికమ్ ఇఫ్ యు విల్ రియల్లీ లవ్ టు గాడ్. నిజంగా దేవుని కొరకు నీ హృదయాన్ని సమర్పించుకొని, జీవితాన్ని సమర్పించుకొని నీ పనులు చేసుకో. 24 గంటలు నేను దేవుడినే దగ్గరే ఉండమని చెప్పడం లేదు. దేవుడు కూడా పని చేయమన్నాడు, మన పని మనం చేసుకోవాలి. ద సేమ్ టైం మనకు సమయం దొరికిన వెంటనే దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళుతున్నా, కొంచెం ప్రయాణాలు వెళుతున్నప్పుడు పనే ఉండదు. హృదయంలో ప్రభువుని స్తుతించుకుంటా ఉంటే ప్రభువు ఆనందిస్తాడు. నీ ప్రమాదం ఏమైనా జరగబోతుంటే ఆ ప్రమాదం నుంచి తప్పిస్తాడు. ఆ దారిలో ఎలా వెళ్ళాలో తెలియజేస్తాడు. ఆ ప్రాంతం ఎలా ఉందో తెలియజేస్తాడు. గబుక్కున నువ్వు మొన్న చూడండి, అనకాపల్లి దగ్గర ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. గడ్డలు పడిపోయి, బ్రిడ్జి గడ్డలు పడిపోయి వాహనాలు ధ్వంసం అయిపోయి మనుషులు చనిపోయారు.
అటువంటి స్థితులు మనకు రాకుండా దేవుడు కాపాడుతా అంటే వాళ్ళని దేవుడు కాపాడలేదని కాదు, కానీ అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపుతో దేవుడు మాట్లాడలేదంటే యోసేపు శ్రమల పాలవడా అంటే అయ్యాడు కాబట్టి అధికారి అయ్యాడు. అనేక దేశాలకు భోజనం పెట్టగలిగాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి శ్రమలు రావా అంటే వస్తాయి, కానీ శ్రమల్లో కూడా నేను అతనికి తోడై ఉండి నేను అతనిని విడిపిస్తాను. హల్లెలూయా. ఆ మాటలు ఒకసారి చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంటాయి. యోసేపు రథం ఎక్కినప్పుడు వందనం చేయడాన్ని జై కొట్టండి అని చెప్పి అంటారు అంత ఐగుప్తు వాళ్ళంతా. అప్పటిదాకా జైల్లో ఉన్నాడు. అప్పుడు వచ్చి దేవుని ఆత్మతో జ్ఞానం కలిగి ఏం జరగబోతుందో ఆ కళకు అర్థం చెప్పినప్పుడు, ఆ భవిష్యత్తుని చెప్పినప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి, నీలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు నా రాజ్యంలో ఎవడూ లేడు, నా తర్వాత నువ్వే రాజువి, నేను పేరుకే రాజుని, నీ అధికారం మొత్తం కూడా నీదే, నువ్వేం చేయాలనుకుంటూ చేసే అని చెప్పి మొత్తం అధికారం అప్పగించేస్తాడు. గమనించాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు, దానియేలు దేవుణ్ణి ప్రేమించాడు. నేను వచ్చే వాళ్ళకి తెలియజేస్తాను దాని గురించి. యోసేపు సంపూర్ణంగా దేవునిని ప్రేమించాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? యోసేపులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యోసేపులాగా నీ సమయాన్ని దేవునికి అర్పిస్తున్నావా? నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తున్నావా? ఒకసారి గమనించుకోండి. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని మన కొరకు కలువరి సిలువలో అప్పగించాడు. యేసేపు వెండి నాణేలకు అమ్మబడ్డాడు. యేసు ప్రభువారు కూడా అమ్మబడ్డాడు. యేసేపుకి యేసు ప్రభువారికి సాదృశ్యం ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనం ప్రభువుని ప్రేమించి ప్రభువు చిత్తానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తే ప్రభువు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా, ఆశీర్వాదాలు రాకుండా మనం లాక్ చేసుకుంటున్నాం, మనకు మనమే లాక్ చేసుకుంటున్నాం. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తావు అదే పెద్ద విగ్రహం. అన్యులు విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు. క్రైస్తవుడు అనే విగ్రహం ఏంటంటే, నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నావా, ఇంటర్నెట్ను ప్రేమిస్తున్నావా, ఇంటర్నెట్లో బొమ్మలను ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇంకో ఏదైనా ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఇవన్నీ ఒకసారి గమనించుకోండి ఒకసారి. దేవుని కంటే ఎక్కువగా మనం దేనినైతే ప్రేమిస్తున్నామో అది పెద్ద విగ్రహం. ఆ దేవుని మనం నిజంగా ప్రేమించట్లేదు అనడానికి సాదృశ్యం అదే. యేసేపు దేవుణ్ణి ప్రేమించాడు. యేసేపు గోతిలో పడినప్పుడు కూడా దేవుని స్తుతించాడు. బానిసగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఖైదీగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. మరి నీ పరిస్థితి ఏమిటి? ఒకసారి గమనించండి. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరికీ మేలు చేశారు ఆయన. అలాగే కలువరి సిలువలకు ఎక్కినప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. అటువంటి దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేస్తే ఏమవుతుందో ఒక్కసారి గమనించుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకే వందనాలు. మేము కూడా మిమ్మల్ని ప్రేమించడానికి, మేము కూడా సంపూర్ణమైనటువంటి మనసుతో మిమ్మల్ని ఆరాధించడానికి, యేసేపు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధిని వెతికాడు, ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి, బలపరచండి. బలమైన మీ ఆత్మ శక్తి, బలము, ఆరోగ్యము, పరిశుద్ధాత్మ దేవుడా, మా తండ్రి అయిన అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, ఇశ్రాయేలు దేవ, మా దేవ మాకు అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మతో అభిషేకించి మీరు మాట్లాడిన మాటలను భద్రపరచును. యేసుక్రీస్తు వారి నామలో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనకును ఆయన ప్రేమించి ప్రతి వారికి మరియు ఆయనను ప్రేమించి ప్రతి వారికి సదాకాలం తోడుగా ఉండి కాల్చి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామం సంపూర్ణ విజయం, స్వస్థ
అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకి జయము కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా వందనాలు.